తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పలు దర్శన టికెట్లతో పాటు శివార్సులేఖ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఇప్పటికే సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఇటు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో టీటీడీ కొన్ని సూచనలు కూడా ఇటు భక్తులకు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే 24, 25, 26 తేదీల్లో కూడా ఈ తిరుపతిలో ఇచ్చేటువంటి శ్రీనివాసం కావచ్చు, భూదేవి, అదేవిధంగా విష్ణు నివాస ప్రాంతాల్లో ఇచ్చేటువంటి సర్వదర్శన టోకన్లు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. దీనికి సంబంధించి 23వ తేదీ నుంచే కూడా ఈ టికెట్లు నిలుపుదల చేసినట్టు కూడా ఇటు టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా తెలియజేస్తుంది. తిరిగి 27వ తేదీకి సంబంధించి కూడా 26వ తేదీ ఈ టోకన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా టీటీడీ తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క 25వ తేదీ కూడా ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో వాళ్ళు మాత్రం తిరుమలకు చేరుకొని స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు అని కూడా టీటీడీ ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. వీరి సిఫార్సు లేఖల మీద ఎలాంటి భక్తులు కూడా దర్శనం కల్పించమని ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ 3 రోజులు ఈ 24, 25, 26 తేదీల్లో తిరుపతికి చేరుకుంటారో వాళ్ళు కూడా నేరుగా తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకొని అనంతరం కూడా క్యూ లైన్లోకి ప్రవేశించి స్వామివారిని కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకోవచ్చు అని కూడా ఇటు టీటీడీ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా మనం విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే ప్రస్తుతం మనం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ ప్రాంతంలో ఉంటాం. ఈ ప్రాంతంలో కూడా నిత్యం కూడా ఇక్కడ ఎస్ఎస్డి టోకన్లు టీటీడీ కేటాయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా భారీగా చేరుకొని అనంతరం కూడా ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి నడక మార్గాన కావచ్చు, అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గాన కూడా తిరుమలకి చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా ఎవరు లేనటువంటి విజువల్స్ కూడా మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ టీటీడీ ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజు కూడా 2,50,000 మంది వరకు కూడా తిరుమలకి చేరుకుంటారని కూడా టీటీడీ ఇప్పటికే అంచనా వేసింది. వీరికి సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు లేకుండా కూడా ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, అంటే 1,260 మంది పోలీసు సిబ్బందిని, అదేవిధంగా 1,200 మంది విజిలెన్స్ సిబ్బందిని కూడా నియమించి ఎక్కడా భక్తుల మధ్యలో తోపులాట జరగకుండా కూడా చూస్తున్నాం. అదేవిధంగా గ్యాలరీలో చూసుకుంటే కూడా ఈ 4 మాడ వీధుల్లో కూడా 2 లక్షల మంది భక్తులు కూడా చేరుకోవచ్చని కూడా టీటీడీ అంచనా వేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి కూడా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటు 3,700 మంది శ్రీవారి సేవకులను కూడా నియమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులకి కూడా అంటే 14 రకాల మెనూలతో 52 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి కూడా వాళ్ళ భక్తులకి నిరంతరాయంగా అన్న ప్రసాదాలను కూడా అందించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా టీటీడీ ఒకటే చెప్తుంది, టీటీడీ సలహాలు సూచనలు పాటించి తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని టీటీడీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది. అందుకు తగ్గట్టు కూడా భక్తులు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని టీటీడీ సలహాలు సూచనలు పాటిస్తూ కూడా దర్శనం చేసుకోవాలని మనం కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.